సరే ఎట్లా సార్ నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి, మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఎట్లా పర్ఫామ్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు? చాలామంది విద్యార్థులకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి ఏ ర్యాంకుకి సీట్ వస్తుంది, ఏ మార్కుకి మనకి గవర్నమెంట్ కాలేజీలో లేదా ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది అనేది చాలామందికి ఆందోళనగా ఉన్నారు. అయితే ఇంకా మనకి స్టేట్ రిజల్ట్ అనేది ప్రకటించలేదు. ఇప్పుడు నేషనల్ ర్యాంకులు ప్రకటించారు, ఆల్ ఇండియా ర్యాంకులు. ఈ ఒక 1 వీక్ లోపు మనకి స్టేట్ ర్యాంక్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కూడా మనకి స్టేట్ ర్యాంకులు అనేది వితిన్ ఏ వీక్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ స్టేట్ ర్యాంకులు వచ్చినప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తెలిసింది, దాంట్లో మన స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు జస్ట్ ఒక ఎక్స్పెక్టేషనే కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకులు ఏ ర్యాంక్ వరకు ఏ సీట్ వచ్చింది, ఇది మనం కంపారిజన్ ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మార్కుల సరళని బట్టి ఎంతమంది విద్యార్థులు వచ్చారు, ఆల్ ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ మనకి ఏ ర్యాంక్ వరకు మన స్టేట్లో ఫ్రీ సీట్ వచ్చింది, ఇవన్నీ గమనిస్తే ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం అవుట్ ఆఫ్ 720 440 మార్కులు వస్తే మనకి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి 440 మార్క్స్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే 425 మార్క్స్ వరకు వస్తే మనకి ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది. 425 కట్ ఆఫ్ అనుకోవచ్చు ఈ సంవత్సరం. సుమారుగా 425 to 430 మధ్యలో జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉండొచ్చు. సో అది రేపు మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అది 425 ఉంటుందా 30 ఉంటుందా అనేది క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్రాక్సిమేట్గా 420. ఎందుకంటే మనం దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే లాస్ట్ ఇయర్ మనకి 405 మార్కులు కట్ ఆఫ్ ఉంది తెలంగాణ స్టేట్లో చూసుకుంటే. ప్రభుత్వ కాలేజ్, ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ, అంటే కన్వీనర్ కోటాలో లాస్ట్ కట్ ఆఫ్ సీట్కి మార్కు 405 మార్కులు ఉంది. ఆ 405 మార్కులు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకు చూస్తే 2 లక్షల నుంచి 2,10,000 మధ్యలో ఉంది. ఓకే, అంటే సుమారుగా 2,10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆల్ ఇండియా ర్యాంకులతో కంపేర్ చేసుకొని చూస్తే 433 మార్కులకి 2 లక్షల ర్యాంక్ వచ్చింది ఈసారి. ఓకే, సో 433 మార్కులు వచ్చిన వాళ్ళకి 2 లక్షలు వచ్చింది. అదే 427 మార్కులు వచ్చిన వాళ్ళకి 2,11,000 ర్యాంక్ వచ్చింది. కాబట్టి మన గత ఫలితాలతో పోల్చుకుంటే సుమారుగా 427 వరకు సీటు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఈ సంవత్సరం కొన్ని కొత్తగా కాలేజీలు వచ్చినాయి. అంటే కొత్త కాలేజీలు వచ్చినాయి, ఉన్న కాలేజీల్లో సీట్లు కూడా పెరిగినాయి. అంటే అప్రాక్సిమేట్గా తెలంగాణలో 810 సీట్లు పెరిగినాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే ఇంకో కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్రాక్సిమేట్గా 425 మార్క్స్కి సీటు రావచ్చు అనుకుంటున్నాం. అదే రిజర్వేషన్ కేటగిరీలో బీసీలో కానివ్వండి, ఎస్సీలో, ఎస్టీలో ఇట్లా తీసుకుంటే ఒక ఎస్సీ 1 కేటగిరీ తప్పితే మిగతా అన్నింటిలో కూడా అరౌండ్ 370, 380 వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్ కేటగిరీలో. అది బీసీలో కొన్ని కేటగిరీలకి. ఇప్పుడు బీసీలో అన్నిటికీ ఒకే రకమైన రిజర్వేషన్ లేదు కాబట్టి సో కొన్ని కేటగిరీల్లో 410, 415 అయితే సీట్ రావచ్చు, కొన్నిట్లో 390కి రావచ్చు, కొన్నిట్లో 380కి రావచ్చు. అది కేటగిరీని బట్టి డివైడ్ అయి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా తెలియాలి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీకి ఎంతవరకు లాస్ట్ వచ్చింది సీట్ వచ్చింది అనేది. సో ఆ కేటగిరీలో 20 మార్కులు పెంచి చూసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ 405కి వచ్చింది జనరల్ కేటగిరీలో, సో ఈసారి 425కి వస్తుంది. అదే లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీనో ఎస్టీనో 370కి వచ్చింది అనుకోండి, ఈసారి 390, 395కి వస్తుంది. అట్లా ఒక గత సంవత్సరం వచ్చిన దానికి ఒక 20 మార్కులు కలుపుకుంటే సుమారుగా మనకి ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది క్లారిటీగా అందరి దగ్గరికి తెలుసు, మనకి పబ్లిష్ చేశారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఏ కేటగిరీ లెవెల్లో అయినా ఒక 20 నుంచి 25 మార్కులు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో జనరల్ కేటగిరీ చూసుకుంటే 425కి కన్వీనర్ కోటా సీట్ వస్తుంది. అదే గవర్నమెంట్ అయితే 440 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. అది తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అక్కడ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 470 ఉంది. 470కి ఫ్రీ సీట్ వచ్చింది అక్కడ. సో ఈ సంవత్సరం అది 490, 500 అవ్వచ్చు. అక్కడ కూడా ఇదే రేంజ్లో ఒక 20-30 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూడా చూసుకుంటే సో ఫ్రీ సీట్ రావాలి అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేటు కన్వీనర్ కోటా సీట్ రావాలి అంటే సుమారుగా 490 నుంచి 500 మార్కులు. అంటే ఇక్కడ తెలంగాణలో ఎలా అయితే మనం 20-25 మార్క్స్ పెరిగింది అనుకుంటున్నామో అక్కడ కూడా
ఒక 25 to 30 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి కదా సార్? అంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 810 కొత్తగా వస్తే అక్కడ ఒక 325 కొత్తగా సీట్లు వచ్చినాయి. కాబట్టి అక్కడ కూడా కొంత పెరిగే, గతంతో పోలిస్తే అవకాశాలు పెరిగినాయి. కాకపోతే ఓవరాల్ సీట్లు చూసుకుంటే తెలంగాణతో పోలిస్తే కొంత ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది చాలా బెటర్. వేరే రాష్ట్రాల్లో 500, 550 వస్తేనే సీట్ వస్తుంది. 500 పైనే కానీ 500 లోపు ఎక్కడ ఉండదు కట్ ఆఫ్, ఏ స్టేట్లో తీసుకున్నా. ఒక తెలంగాణలో మాత్రమే మనకి ఎక్కువ సీట్లు ఉండటం వల్ల, తక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ సీట్లు అవైలబిలిటీ ఉండటం వల్ల మనకి కట్ ఆఫ్ మార్క్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇక్కడ.